మాది కరీంనగర్ జిల్లా మగ్దుంపూర్ గ్రామం. మొన్న కాలువలు ఇస్తున్నారు, అత్తన్నాయి కానీ ఒకరోజు అత్తన్నాయి, ఒకరోజు అత్తలేవు. ఇప్పటికీ 10-15 రోజులు అవుతుంది. దగ్గర దగ్గర కాలువ తెలందాకా తిరుగుతున్నాం, పొద్దుందాకా తిరుగుతున్నాం. లాస్ట్కి వచ్చే వరకు ఎండలతోని పొలాలన్నీ ఖరాబ్ అవుతున్నాయి. మంచిగా ఉన్నాయి పొలాలు. మేము కౌలుదారి, మేము 4 ఎకరాల భూమి కౌలు పట్టుకున్నాం. ఇప్పుడు నీళ్ళు వెళ్తలేవు. ఒక్కసారి మనకు కొత్తపల్లి వాగు నుంచి ద్వారా కానీ ఒక ఊరు ఆడికెళ్ళి వాగులకి వెళ్ళి నీళ్ళు పంపించారు అనుకో, చెరువులకి వెళ్ళి మాకు ఈ పంటలు పండుతాయి. లేదంటే మేము ఈ అప్పులు తెచ్చుకున్నాం. 4 ఎకరాల భూమి, 1 ఎకరానికి 30,000 పెట్టుబడి అయింది. పొలాలు మంచిగా ఉన్నాయి. ఇప్పుడు ఎండిపోతే మా బతుకులు మేము దొంగతనం చేసి బతుకుడా, లంగతనం చేసి బతుకుడా, లేకపోతే సచ్చుడా అనేది మాకు ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఏం సహాయం చేస్తుందో ఇప్పుడు మాత్రం మా బతుకులు మంచిగా లేవు. సార్ రేవంత్ రెడ్డి సార్, ఒక్కసారి మీరు పట్టించుకోరి. మన కరీంనగర్ కలెక్టర్ కూడా మొన్న అప్లికేషన్ రాసిచ్చినాం, పట్టించుకుంటలేరు. ఇంకా వారం అయితే పొలాలు మొత్తం ఎండిపోతాయి. గొడ్లు బర్రెలు కూడా తినడానికి కూడా ఏం లేవు. మేము కూడా తినడానికి కూడా మాకు ఏమీ లేదు. సార్ కొద్దిగా మమ్మల్ని మేము కౌలుదారి భూములు చేసుకొని బతికేటోళ్ళం. దొంగతనాలు, లంగతనాలు, బిజినెస్లు మాకు నౌకరు లేవు. మా పిల్లలు చదువుకుంటున్నాం. మేము కష్టపడి కౌలుదారి రైతు ఒక పటేల్ దగ్గర భూమి పట్టుకున్నాం, చేసుకుంటున్నాం. కానీ ఈ ఒక్కసారి మాత్రం మీరు కొద్దిగా పట్టించుకొని రైతుల గురించి ఆలోచించి కొద్దిగా నీళ్ళు తెప్పిరి 2-3 రోజులల్లో. లేదంటే పొలాలన్నీ ఎండిపోతాయి. మా బతుకులు బస్టాండ్లో అడక తినా కూడా మేము పనికిరాం. సార్ మీదే మాకు దీవెన. పోయినసారి 5 ఏళ్ళు 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. మేము అవలీలంగా మాకు రూపాయి, మేము కౌలుదారి మాకు రూపాయి రాకున్నా కూడా నవ్వుకుంటా బతికినాం. మంచిగా పంట పండించుకున్నాం, ఆరోగ్యంగా ఉన్నాం. ఇప్పుడు మాత్రం ఈ వారం రోజుల వస్తుంది మా బతుకులు మంచిగా లేవు. సార్ రేవంత్ రెడ్డి సార్, కొద్దిగా ఒక్కసారి కాలువ నీళ్ళు స్టార్ట్ చేయరి. మా వాగు అంతా ఎండిపోయింది. బావిలలో నీళ్ళు లేవు. 1 గంట సేపు వెళ్తలేవు. పొలం మొత్తం చెక్కలు వాసిపోతుంది. కొద్దిగా పరిస్థితి మంచిగా లేదు. కొద్దిగా రైతుని నడిపేకూర్రి. రైతు కొద్దిగా మీరేం లేదు, నీళ్ళు సహాయం చేయరు గంతే. మా కౌలుదారికి పెట్టుబడి ఇవ్వకున్నా మంచిదే, రూపాయి ఇవ్వకున్నా మంచిదే. సార్ ఈ ఒక్కసారి క్షమించండి. పొలాలు చదువుకుంటారు, మా బతుకులు మంచిగా లేవు. కౌలుదారి మేము చేసుకొని బతికేటోళ్ళమే. ఈ ఒక్కసారి మీరు నీళ్ళు ఇస్తే మాకు మీరు ఎల్లకాలం మాకు రుణపడి ఉన్నట్టే. సార్ క్షమించండి సార్, ఏమనుకోకూర్రి. మాది మగ్దుంపూర్ గ్రామం. నా పేరు మైలాన్ శ్రీనివాస్. మాది కరీంనగర్ జిల్లా. మేము మగ్దుంపూర్ వాస్తవంలో నల్లగుంటపల్లె, దురిషేడు ఈ వాగొడ్డు పొంటి పొలాలు వేయడం జరిగింది. ఈ ఒక్కొక్క ఎకరానికి 30,000 నుంచి 35,000, 40,000 వరకు పెట్టుబడి పెట్టినాం రైతులం. అయితే ఈ పొట్టకచ్చే దశలో వరి ఎండిపోవడం జరుగుతుంది నీరు లేక. ఇప్పుడు ఈ మందులకు కానీ ట్రాక్టర్ కానీ దున్నడానికి కానీ అప్పు తీసుకొచ్చి పెట్టినాం. ఈ పొలం ఎండిపోవడం వల్ల ఈ అప్పులు ఎట్లా కట్టుడు, ఈ అప్పుల వాళ్ళు వచ్చి పొలం ఎండిపోయిన తర్వాత పంట లేక వాళ్ళ ఇంటి ముంగట కూర్చుంటారు. రైతులు ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉన్నది. కావున అధికారులు త్వరగా స్పందించి మాకు కొత్తపల్లి వాగు నుంచి వెళ్ళి మరియు నారాయణపూర్ చెరువు నుండి వెళ్ళి ఈ వాగులో నీటిని ఇక్కడి వరకు మగ్దుంపూర్ చివరి వరకు తీసుకొస్తే మాకు ఇప్పటికైనా ఒక 100 ఎకరాల దాకా ఎండిపోయింది. మిగతా ఇంకో 100 ఎకరాలు 200 ఎకరాలైనా ఈ వాగొడ్డు పొంటి అక్కడి నుంచి ఇక్కడి వరకు కొంచెమైనా కాపాడుకుంటే పెట్టుబడి అయినా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి మేము అధికారులను కానీ మరియు రాజకీయ నాయకులను, ఇందులో రాజకీయంగా కాకుండా ప్రతి ఒక్కరు రైతు కోసం ఆలోచించి మాకు నీరు ఇక్కడికి వచ్చేటట్టుగా ప్రతి ఒక్కరు కొంచెం కృషి చేయగలరని కోరుతున్నాము. అట్లే ఈ కొత్తపల్లి చెరువు నుండి మాకు నీరు వాగులో పడితే మాకు ఇక్కడ దాకా వచ్చే అవకాశం ఉన్నది. దయచేసి అధికారులు స్పందించి మాకు ఇక్కడ దాకా నీళ్ళు వచ్చే విధంగా చేయగలరని కోరుతున్నాము. నాది మగ్దుంపూర్. నా పేరు నేల్పల్లి నర్సయ్య అంటారు. మాది పొలం 2 ఎకరాలు వేసిన ఎత్తే మన పంట పండే టైంకు మొత్తం నీళ్ళు లేక ఎండిపోతుంది. పెట్టుబడి తెచ్చి పెడితే ఇప్పుడు నాకు ఏమీ లేకుండా అయిపోయింది. ఇప్పుడు మా పరిస్థితి నీళ్ళు లేక అప్పు తెచ్చి పెట్టిన. ఇప్పుడు అప్పుల్లో గుంజుతారు. ఈ పొలం పండేందుకు లేదు. కొంచెం నీళ్ళు మాకు రావాలి. నీళ్ళు మీ పెద్ద మనుషులు, పెద్ద రైతులు మాకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఇవ్వాలి. అధికారులు అందరూ నాకు నీళ్ళు రప్పియాలి. మాకు బాగా ఈ నీళ్ళకు ఇబ్బంది అవుతుంది. అప్పులకు గోస అవుతుంది. అప్పులు తెచ్చుకొని పొలం పెట్టుకున్నాం. పొలం పెట్టుకుంటే ఎండిపోతుంది.
ఇది కాకపోతే అప్పులు మాకు కట్టలేని పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మా పరిస్థితి ఈ పొలాల గురించి ఇది వండపోతే మా పరిస్థితి ఘోరంగా ఉంటుంది. అప్పులు తెచ్చుకున్నాం. కొంచెం మమ్మల్ని రైతులైనా పెద్దోళ్ళు అయినా మన ఎమ్మెల్యేలు అయినా ఎంపీలు అయినా కొంచెం మమ్మల్ని సహకరించాలి. కన్మారు మన ఇరుకుల నుంచి వెళ్ళి మన సామపల్ల రాకనే నీళ్ళు లేవు, అంతటా నీళ్ళు ఉన్నాయి. మా పొలాలు అన్నీ చూసిర్రు, పేర్రు అత్తనే అన్నారు, పోతానే అన్నారు. ఈ అత్తనే అన్న కొంచెం ఆపుకున్నారు, కొంచెం బాయిలు తవ్వుకున్నా ఆగలే. ఇప్పుడు మొత్తం ఆడుకోలికి వచ్చింది పానం. మీరు ఏమైనా సహకరించరు. నేను మొగ్దుంపూర్ వాస్తవ్యుడైన దుంపటి రమేష్ని. ఇప్పుడు చూసినట్టయితే మేము దగ్గర 4 ఎకరాల పంట వేసాము. దీనికి దగ్గర ఎకరానికి 30,000 పెట్టుబడి అప్పు కింద తెచ్చి తీసుకొచ్చి పెట్టడం జరిగింది. పంట దగ్గరికి మన పంట పుట్టకొచ్చే సమయానికి ఈ నీళ్ళు అందకపోవడం వల్ల పంటలన్నీ ఎండిపోతున్నాయి. అప్పుల వాళ్ళు మాకు ఇబ్బంది పెట్టుకుంటూ వాళ్ళు పైసలు అడగడం జరుగుతుంది. ఈ అప్పుల గురించి అని మేము పంట వేస్తే ఈ పంట ఇట్లా అవ్వడం చాలా బాధాకరం. ఇంకొక విషయం ఏంటంటే గత ప్రభుత్వం కూడా కాళేశ్వరం నుంచి నీళ్ళు వస్తాయి, మీకు ఎప్పటికీ పంటలన్నీ వండుతాయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంత దగ్గర మనకి కరీంనగర్ దగ్గర ఉన్నాం మేము, మాకు ఇప్పటికి కూడా నీళ్ళు అందకపోవడం అనేది చాలా బాధాకరం. ఇప్పటి ప్రభుత్వం అయినా ఏదైనా మాకు దయచేసి ఏమన్నా నీళ్ళు అందించి మా పంటలన్నీ పండిస్తాయని అనుకుంటే వాళ్ళు కూడా అదే చేయడం జరుగుతుంది. దయచేసి అధికారుల దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది, ఎవరు కూడా మాకు సరిగా సహకారం అందించట్లేదు. కావున అధికారులు ఇది ఏమంటారు మంచి వారి దృష్టికి తీసుకెళ్ళి ఎవరైతే మాకు తొందరగా సాయం చేస్తారో వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాలని ప్రార్థిస్తున్నాం. కావున ఇట్లా చేయడం వల్ల రైతులనే బాధలు కష్టాలు అన్నీ తీరిపోవడం జరుగుతుంది. ప్లస్ ఈ వాటర్ కూడా ఎల్లకాలం ఉంటుందని అనుకుంటున్నామండి. నాది కరీంనగర్ జిల్లా మొగ్దుంపూర్. నేను 2 ఎకరాలంతా పొలం వేసిన. అయితే 35,000 బట్టి ఎకరాన 35,000 పెట్టి నేను పొలం వేసుకుంటే తీర సమయానికి మళ్ళా ఎండిపోవడం జరుగుతుంది. పుట్టకొచ్చినాక మొత్తం ఎండిపోతుంది. ఎండిపోయాక నాకు ఎవరికి ఇట్లా సహకరిస్తలేరు. మనసుకి బాధాకరంగా ఉన్నది. ఏం చేయాలో ఏం కథనో నాకే బాగా దుఃఖం వస్తుంది. ఎందుకు ఎండిపోతుందంటే ఇప్పుడు నీళ్ళు లేవు, ఏం లేవు. ఘోరంగా పరిస్థితి బాగా ఘోరంగా ఉన్నది. ఎవరైనా కానీ అప్పులు తీసుకొచ్చిన కాడ సుగా గుంజుక తింటారు. మళ్ళీ లాస్ట్కి నాకు కట్టవు రాని సుగా బాధిస్తారు. ఏం చేయాలో ఏం కథనో నాకు అర్థమైతే లేదు. మళ్ళీ పరిస్థితి ఇట్లా వచ్చింది. నేనేం చేయాలి ఏం కథ అనేది నాకు దోయపడతలేదు. నేను ఏం మాట్లాడాలనో నాకు ఏ అధికారి మనిషి అయినా కానీ ఎవరు సహకరిస్తలేరు. కనీసానికి ఎవరన్నా ఒక్కరన్నా వచ్చి చూసి దయిస్తారని అంటే ఏది పరిష్కారం వస్తలేదు. ఇది నా బాధ.